కర్ణాటకలోని హంపి శిల్పకళకు పురిటిగడ్డ. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఒక భారీ గణపతి విగ్రహాన్ని చూస్తే మీకొక వింత కనిపిస్తుంది. వినాయకుడి కడుపు చుట్టూ ఒక పాము కట్టి ఉంటుంది. అసలు వినాయకుడికి ఆ పాముకి ఉన్న సంబంధమేంటి? వైభవంగా వెలిగిన విజయనగర సామ్రాజ్యంలోని ఈ విగ్రహాలు ఈరోజు ఇలా అంగవైకల్యంతో ఎందుకు కనిపిస్తున్నాయి? వెల్కమ్ టు హిడెన్ హిస్టరీ టీవీ. ఈ విగ్రహం పేరు సాసివేకాలు గణేశ. సాసివేకాలు అంటే కన్నడలో ఆవాలు అని అర్థం. ఈ విగ్రహం వెనుక ఒక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడు తనకి ఇష్టమైన ఆహారాన్ని కడుపు నిండా తిన్నాడట. ఎంతలా అంటే ఆయన కడుపు ఎక్కడ పగిలిపోతుందో అని భయం వేసింది. అందుకే వెంటనే ఒక పామును పట్టుకొని తన కడుపు చుట్టూ బెల్టులా కట్టుకున్నాడట. ఆ సన్నివేశాన్నే ఇక్కడి శిల్పులు ఒకే ఒక్క రాతిలో అంటే మోనోలిథిక్లో అద్భుతంగా చెక్కారు. కాని ఈ అందమైన శిల్పం వెనుక ఒక విషాదముంది. 1565లో జరిగిన తాళికోట యుద్ధం తర్వాత దక్కన్ సుల్తానులు హంపీపై దాడి చేశారు. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఓర్వలేక అక్కడి ఆలయాలను శిల్పాలను ధ్వంసం చేశారు. హిందూ సాంప్రదాయం ప్రకారం విగ్రహం కొంచెం విరిగినా దానికి పూజలు చెయ్యకూడదు. ఇది తెలిసిన శత్రువులు హంపిలోని ప్రతి విగ్రహం యొక్క చేతులు, ముక్కు లేదా కడుపు భాగాలను పగలగొట్టారు. అందుకే ఈరోజు హంపిలో మనకు వినాయకుడున్న గూడు కనిపిస్తుంది కాని పూజలు అందుకునే దేవుడు కనిపించడు. ఈ విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని వెనుక భాగంలో ఒక స్త్రీ ఆకారం చెక్కబడి ఉంటుంది. అది వినాయకుడిని పట్టుకున్న పార్వతీదేవి అని కొందరంటారు. ఒకే రాతిలో అంత పెద్ద విగ్రహాన్ని అంతటి డీటెయిలింగ్తో ఎలా చెక్కారో నేటి ఇంజనీర్లకు కూడా ఆశ్చర్యమే. హంపిలోని ప్రతి శిల్పం మన పూర్వీకుల మేధస్సుకు గుర్తు, అలాగే జరిగిన విధ్వంసానికి సాక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చారిత్రక రహస్యాల కోసం హిడెన్ హిస్టరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.